ఇవాళ కలెక్టర్లు అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ సొమ్ముతోని గవర్నమెంట్ బస్సులు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టుకొని అన్ని జిల్లాలు తిరిగొచ్చిండు. అది మొత్తం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిండు. అన్ని జిల్లాలు తిరిగి ఇంకెంత గొప్పగా ఇగో నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా చీరలు కట్టుకొని వచ్చి మా కారు గుర్తు మా కాంగ్రెస్ పార్టీలను గెలిపింది అని చిల్లర మాటలు కూడా మాట్లాడింది. రేవంత్ రెడ్డి మాట్లాడిందా లేదా? బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ పార్టీలను గెలిపింది అనే చిల్లర మాటలు కూడా మాట్లాడిండు. నీ ముఖానికి నువ్వు ఏమిచ్చినావు? ఇవి మా కేసీఆర్ ప్రతి పండుగకు చీరలు ఇచ్చిండు. బతుకమ్మ చీరలు అందరికి ఇచ్చిండు. 1,40,00,000 మందికి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇప్పుడు కేవలం గ్రూపులలో ఉండే ఆడోళ్ళకు మాత్రమే ఇచ్చిండు, మిగతాలకు ఎగబెట్టిండు. తల్లికి ఎగబెట్టిండు, బిడ్డకి ఎగబెట్టిండు. తల్లి అత్తకి ఇయ్యలే, బిడ్డకి ఇయ్యలే. ఇంట్లో మాత్రం భార్యకు ఒక్కదానికే ఇచ్చిండు. ఇప్పుడు అత్త ఏమనాలి, బిడ్డ ఏమనాలి? కేసీఆర్ ఉండగా అత్తకి ఇచ్చిండు, బిడ్డకి ఇచ్చిండు, ఇంట్లో భార్యకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి 2 సార్లు ఇవ్వాల్సింది ఒక్కసారి ఇచ్చిండు. ఆ ఇచ్చిన ఒక్కసారి కూడా సగం మందికి ఇచ్చిండు, సగం మందికి ఎగ్గొట్టిండు. ఆయన ముచ్చటనే సగం, ఏది చూసినా సగం సగం ఆగమాగం. ఇప్పుడు రుణమాఫీ ఉన్నది అందరికైనా, అదే 40 పైసలు అయింది, 60 పైసలు ఎగ్గొట్టిండు. రుణమాఫీ చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే సగం సగం. బోనస్ పేరు రాసంగి సన్నవడ్లకు బోనస్ వచ్చిందా? ఎగ్గొట్టిండా? పేరు రాసంగి ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఓట్లున్నాయని వానకాలంకి ఇచ్చిండు. బోనస్ చూస్తే సగం సగం. రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 రైతు బంధులు కావాలి, 2 ఇచ్చిండు, 2 ఎగ్గొట్టిండు. అవునా కదా? కేసీఆర్ ఉంటే కరోనా వచ్చినా మా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టిండు. రైతులకు మాత్రం బరాబర్ రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డికి నా కరోనా లేదు, పెద్ద నోట్ల రద్దు లేదు, అయినా 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండా? అది కూడా సగం సగమేనా? రైతు బంధు చూస్తే సగం సగం, బోనస్ చూస్తే సగం సగం, రుణమాఫీ చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే సగం సగం, అంతా అగమాగం. అవునా కాదా? ఏదైనా ఒక్కడైనా చక్కగా ఉన్నదా? దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్ గర్భిణీ స్త్రీకి బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, గొర్రెలు బంద్ అయిపోయినాయి, దళిత బంధు బంద్ అయిపోయింది. ఏమైంది ఆయన ఇచ్చింది కొత్తగా? ఏమన్నంటే బస్సు ఫ్రీ అంటాడు, ఆడోళ్ళు ఫ్రీ అంటే మగవాళ్ళకేమో డబుల్ రేట్ కొడుతుంది, టికెట్ డబుల్ చేస్తుంది. ఇంకేముంది ఆడికాడికి అల్లికల్లి 0-0. అవునా కదా? ఆడోళ్ళకి ఫ్రీ, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ రేటా, ఇంకేముంది డబుల్ టికెట్ కొడుతుంది. నువ్వు ఇచ్చిన ఫ్రీ ఏమున్నది? అంతా మోసమే కదా. ఇవాళ ఆలోచన చేయాలి. ఇంత చేసి కాలికి బల్పం పట్టకుండా రేవంత్ రెడ్డి ఊరు తిరిగిండు. మా కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లయింది, బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లయింది. కానీ ఏం చేసిండు? కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ మొదలట, బీఆర్ఎస్ విత్తనాన్ని మొదలని అన్నాడు. అన్నదా? భూమిని చీల్చుకొని విత్తనం ఎట్లా మొలుస్తుందో బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గుండెల్లో నుంచి గెలిచింది. ఒక్కటి గెలవలే. రేవంత్ రెడ్డి నువ్వు విత్తనం మొదలని అంటే నీ గుండెల్లో నుంచి 4,000 మంది సర్పంచులు మొలిచింది. బిడ్డ జాగ్రత్త. ఒక్కరు గారు, ఇద్దరు గారు 4,000 గెలిచిండు. అరే మా గవర్నమెంట్ ఉన్నాడు, నువ్వు 10 పైసలు గెలవలే. నీ గవర్నమెంట్ లో 40% గెలిచింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇది దేనికి సంకేతం? మళ్ళా వచ్చేది గులాబీ జెండా, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మా క్రాంతి గారు అన్నది ఇప్పుడే, పోలీసులు జర జాగా హుషారు చేస్తుర్రన్నా, తిప్పలు పెడుతుండ్రన్నా అన్నాడు. ఎస్పీ గారు జాగ్రత్త, మా కార్యకర్తలను ఎవరన్నా ఇబ్బంది పెడితే ఇంకా 2 ఏళ్లలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మా అక్క చెప్పినట్టు మంత్రి నేనే వస్తా, మీ సంగతి చెప్తా. పోయిన తాప మనం ఎవరిని ఏమనలే. ఎంతసేపు పని చేయాలి, పని ఎంబడబడ్డం.
200 పింఛను 2000 చేసిండు కేసీఆర్. ఆడబిడ్డ